ప్రేర్ చేస్తే ఆమెకు కూడా ఫ్రీ సీట్ ఇచ్చింది. దేవునికి స్తోత్రం. చిన్నకి వచ్చేటప్పుడు అన్నీ అన్నాడు, మా ఆమెకు కూడా ఫ్రీ వచ్చింది కదా, వీళ్ళు కూడా ఫ్రీ వస్తుంది చూడండి. మరి పెద్దకి వేసి పెద్దకి రాలేదు, వస్తుంది. ప్రేర్ చేయండి, పెద్దలు టైం చేస్తూనే ఉంటాను వచ్చేంత వరకు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు, దేవుడికి స్తోత్రం, మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను తన పోలికలు చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పోలికలు చేసుకోవడానికి దేవుడు నిన్ను నన్ను తయారు చేసినట్ట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమా. డిస్కషన్. దేవుడికి స్తోత్రం. మన లెక్కనే వీళ్ళు కూడా ఉండాలి అని దేవుడు తయారు చేసినట్ట. మనం దేవుడికి స్తోత్రం. ఆయనలాగా ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయన ద్వారానే ఉండాలి. వేరేది ఏది కూడా చేయడానికి ఎక్కడ కూడా అవకాశము లేదు. ఎందుకంటే యెషయా 49వ అధ్యాయము 16వ వచనం. యెషయా 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. దేవునికి స్తోత్రం. ఆయనే తయారు చేసినట్టు ఆయన పోలిక చొప్పున మళ్ళీ ఏం చేస్తుంటూ మిమ్మల్ని ఒంటరిగా వదలలేదు, నేను నా చేతుల మీద చెక్కుకున్నా. దేవుడికి స్తోత్రం. చెక్కుకొని ప్రాకారములు నిత్యము నా ఎదుట. మనం చేస్తున్న ప్రతి పని కూడా ఆయన ఎదుట. దేవుడికి స్తోత్రం. ఆయన చూస్తుంట. మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా అనొచ్చు, ఏమన్నా మాట్లాడొచ్చు అనుకుంటాం. కానీ ఆయన ప్రతి ఫోకస్ మన మీద పెడుతున్నట్ట. దేవుడికి స్తోత్రం. మన మీద ఆయన దృష్టి నిలిపి ఉన్నదట. ఏ విధంగా నిలిపి ఉన్నది? హల్లెలూయా. యెషయా 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని మాటలు చెప్తుండు దేవుడు. యెషయా 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల ఎంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవునికి స్తోత్రం. చిన్నోని జరిసేపు ఎత్తుకుంటే మనం ఏమంటాం, అబ్బా చైన్ వస్తుంది కదా, అలసిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నిన్ను ఎత్తుకొని. దేవుడికి మహిమ కలుగును గాక. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల ఎంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను, దేవునికి స్తోత్రం, ఎత్తుకొనిచు రక్షించువాడను నేనే. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇంకేమైనా కావాలా మనకి? అన్నిటికీ సాక్ష్యం ఇస్తుంది. ఏమంటుండో, నా స్వరూపంలో చేసుకున్నా, నా చేతుల్లో ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుండో, మీ ప్రాకారాలు ప్రతిదీ కూడా నా ఎదుటనే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండో, మిమ్మల్ని ఎత్తుకుని వాడను ముదిమి వచ్చే వరకు. దేవుడికి స్తోత్రం. జట్లంతా కొంచెం పెద్ద పిల్లల్ని ఎత్తుకుంటే ఏంట్రా